గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైభవం గురించి తెలుసుకోవాలి అంటేనే ఎంతో పుణ్యం చేసి ఉండాలట. నాగదోషాలు కానీ, సంతానలేమి ఉన్నవాళ్ళు కానీ, కళ్యాణం ఆలస్యం అవుతున్న వాళ్ళు కానీ, కుజదోషం లాంటి వాటితో ఎవరైనా సఫర్ అవుతూ ఉన్నా, బిజినెస్ డెవలప్ అవ్వాలి అన్న భూ సంబంధిత సమస్యలు ఏవైనా ఉన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఇవన్నీ కూడా తీరుతాయని అంటారు. అయితే ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా ఆరాధించాలి అనే విషయం గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల బిజినెస్లో డెవలప్మెంట్ ఉంటుందని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారండి. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. మన తమిళనాడులో కనుక చూసినట్లయితే కావుళ్ళు తీసుకెళ్ళి చెల్లిస్తూ ఉంటారు. వాళ్ళు షష్ఠి కానీ, కృతిక కానీ, భరణి కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు గురూజీ. మన దగ్గర కూడా ఉన్నారు కానీ తక్కువ మంది ఆరాధిస్తూ ఉంటారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించే విధానం గురించి, ఎలాంటి సమస్యల నుంచి ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళు బయటపడొచ్చు అనే విషయం ఇవాళ పూర్తిగా తెలియచేస్తారా గురూజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ముఖ్యంగా షష్ఠి మంగళవారం రోజు కలిస్తే కనుక యోగం ఇస్తుంది. అది షష్ఠి మంగళవారం కలవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా దేవత ఆరాధన చేసేటప్పుడు ఆ దేవత పటాన్ని మనం పెట్టుకుంటాము, అలంకరణ చేస్తాము, అష్టోత్తరాలు చదువుతాము, ధూప దీప నైవేద్యాలు చేస్తాము. ఇంత ప్రాసెస్ ఉంటుంది. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అతనికి ఉన్నటువంటి దీంట్లో ఏమిటంటే కేవలం దర్శన మాత్రేనా చూసి నమస్కారం పెట్టుకుంటూ అనుగ్రహిస్తాడు ఆయన. అంటే పూజ అష్టోత్తరం కాదు, చేస్తే ఇంకా ఎక్కువ, కేవలం చూసినంత మాత్రాన అనుగ్రహిస్తాడు అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందుకంటే అతని రూపం అలా ఉంటుంది. ఇలా పట్టుకొని ఒక శూలాయుధాన్ని పట్టుకొని ధరించి అతని రూపము, ఒక్కొక్క రూపము మనం ఏమనుకుంటాము, ఈశ్వరుడు రూపం ఇలా ఉంది, ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, రాధాకృష్ణుడు ఇలా ఉన్నారు, కాళికా అమ్మవారు ఇలా ఉంది అనుకుంటాను. చూసారా, ఈ రూపానికి ఒక ఎనర్జీ ఉంటుందమ్మా. మహర్షులు ఎన్నో సంవత్సరాలు, వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ఆ యొక్క రూపాన్ని వాళ్ళు వాళ్ళ దివ్య దృష్టితోని థర్డ్ అయితే చూసి మనకు అందించారు. అవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కామన్గా అందరికీ కనిపిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ రూపాలు అంటే వాళ్ళు దర్శించారు, వాళ్ళు దర్శించి మనకు అందించారు. అయితే ఎవరికైనా కానీ చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్ష కూడా ఉంటుంది మనకి. ఎలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష, గణపతి అమ్మవారి దీక్షలు ఎలా ఉంటాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్షలు కూడా తీసుకుంటారు. దానికి గ్రీన్ కలర్ డ్రెస్ కానీ రెడ్ కలర్ డ్రెస్ కానీ వేసుకుంటారు వాళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వరం దీక్ష తీసుకునేవారు గ్రీన్ వేసుకొని చేస్తారు ఎక్కువగా వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. దానికి ఎందుకు గ్రీన్ చేసుకొని చేస్తారంటే అప్పులు బాధలు తీరడానికి వేస్తారన్నమాట ఎక్కువగా. అంటే బాగా అప్పులు అయిపోతున్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉంటే అప్పులు తగ్గిపోతాయి. ఎందుకు అంటే అప్పులకు కారకుడు ఎవరు అంటే బుధుడు. అందరూ కుజుడు అనుకుంటారు కానీ కుజుడు కాదు, బుధుడు. ఎందుకు బుధుడు అంటే న్యాచురల్ 6th లార్డ్. అప్పు ఎందుకు చేస్తాం? మిస్కాలిక్యులేషన్. మనం ఎంత అప్పు చేస్తున్నాము, మన శాలరీ ఎంత, లేకపోతే మనకు వ్యాపారం నెలకి ఎంత వస్తుంది అనే అంచనా తప్పు వేసి అప్పు తీసుకుంటాం. అంటే ఒక దగ్గర 1 కోటి రూపాయలు అప్పు తీసుకున్నాం అంటే ఈ 1 కోటి రూపాయలతో మనం నెలలో ఎంత తీర్చగలుగుతాము, దీనికి ఎంత రిటర్న్స్ వస్తాయని క్యాలిక్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అప్పు తీర్చే విషయంలో ఫెయిల్ అవుతాడు మనిషి. ఫెయిల్ ఎందుకు అవుతున్నాడు? క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల. క్యాలిక్యులేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? బుద్ధి సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే మన క్యాలిక్యులేషన్ ఇచ్చేది బుద్ధి. అరే వీడికి అంత బుద్ధి లేదు అంటుంటాం మనం. అంటే బుద్ధి ఎందుకు బాగుంటుంది, బాగోపోవడానికి కారణం ఏంటి? బుధుడు దానికి ఆధారం. బుధగ్రహం బాగోలేదు, మిస్కాలిక్యులేషన్. కానీ ఈ బుధగ్రహాన్ని యొక్క నెగటివ్ ఎనర్జీని కంట్రోల్ చేసేది మార్స్, కుజుడు. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే ఏమిటి? నీకు ఒక శక్తి, నేను ఎలాగైనా సాధించగలనని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. రావాలి మీకు ధైర్యం వచ్చింది అంటే ఏదైనా సాధించవచ్చు. ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఎనర్జీ ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అదేవిధంగా కేవలం అప్పు తీర్చడం ఒకటే కాకుండా, శక్తి రావడం ఒకటే కాకుండా కుజదోషము అంటారు. అంటే జన్మజాతకంలో కుజుడు వేరే పాపగ్రహాలతో పాడైపోయినప్పుడు కుజదోషం ఏర్పడుతుంది. కుజదోషం ఏర్పడినప్పుడు అందరూ ఏమనుకుంటారు, కుజదోషం అంటే వివాహం ఒకటి అవ్వదు అనుకుంటారు. కాదు, ఓన్లీ అది 7వ స్థానాన్ని పాడు చేస్తేనే వివాహ దోషం. లగ్నాన్ని పాడు చేసింది అనుకోండి, కుజదోషం ఏర్పడి ఎప్పుడు ఏదో దెబ్బలు తగులుతూ ఉంటాయి వ్యక్తికి. కుటుంబాన్ని పాడు చేసింది అనుకోండి, కుటుంబ
విషయాల్లో కలహాలు, ధన విషయంలో కలహాలు ఉంటాయి. 3వ స్థానాన్ని పాడు చేసింది అనుకోండి, సిబ్లింగ్స్తో కలహాలు ఉంటాయి. ఒక విషయం అంటే అది గొడవకి దారితీస్తుంది. అరే నేను ఎందుకు ఆ మాట మాట్లాడాను ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కాకపోతే 3వ స్థానంలో కుజుడు ఉంటే ధైర్య సాహసాలు కూడా ఉంటాయి. 4లో కుజుడు పాడయ్యాడు అనుకోండి అమ్మ, ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. 5లో కుజుడు పాడైతే మిస్క్యారేజ్ అవ్వడము, లేదా పిల్లలతో సంతానంతో గొడవలు జరగడము. 6లో కుజుడిని వాడితే ఎప్పుడు శత్రుత్వం పెట్టుకోకూడదు, శత్రువు నాశనం అవుతాడు. 7లో కుజుడుంటి పాడైతేనే వివాహ జీవితాన్ని పాడు చేస్తాడు, లేకపోతే వివాహ జీవితం జోలికి రాదు అది. 8లో కుజుడుండి పాడయ్యాడు అనుకోండి, యాక్సిడెంట్స్ అవుతాయి. 9వ కుజుడుంటే కోపంగా ఉండేటువంటి తండ్రి ఉంటాడు, తండ్రితో గొడవలు అవుతూ ఉంటాయి. 10వ కుజుడు శుభుడైతేనేమో లీడర్ అవుతారు, పాడైతేనేమో గొడవలు ఎప్పుడు ఆఫీస్లో గొడవలు, ఉద్యోగంలో గొడవలు అవుతుంటాయి. 11వ కుజుడు అయితే కనుక మీకు ల్యాండ్స్ మూలంగా వ్యాపారంలో లాభాలు వస్తాయి. 12వ స్థానంలో కుజుడు ఉంటే జీవితం, మ్యారేజ్ తర్వాత గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలా కుజుడు ఒక్కొక్క ప్లేస్లో ఉండడం దాన్ని బట్టి దాని ఫలితం ఉంటుంది. అది పాడయ్యాడా, బాగున్నాడా, ఆ లగ్నానికి శుభ్రాపాపాన్ని తీసుకోవాలి. అప్పుడు అది పాడైతే అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే ఆ దోషం తగ్గుతుంది. అలాగే సర్పదోషాలు ఏర్పడ్డాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే సర్పదోషం తీరుతుంది. అయితే ఈ ఆరాధనా విధానం ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కానీ పటం కానీ పెట్టుకొని చక్కగా గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వస్త్రాలు ధరించి, ఎందుకు ఈ వస్త్రాలు ధరిస్తారు, వేరే వస్త్రం ధరిస్తే మనకు అనుగ్రహం కలగదా అంటే కాదు. ఈ క్వశ్చన్ చాలా మందికి వస్తుంది గురూజీ. ఒక వస్త్రం యొక్క రంగు మనం ధరించినప్పుడు మనకు బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్ట్రా నెగటివ్ ఫోర్స్ ఏదైతుందో ఈ వస్త్రం రక్షిస్తుందమ్మా. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరిస్తాం. ఎందుకు? అది చలికాలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చలికాలంలో నలుపు వస్త్రం ఏం చేస్తుంది, చలిని ఆపుతుంది. అర్థమైందమ్మా? చలిని ఒకటి ఆపుతుంది, శనికి సంబంధించిన దోషం కూడా తగ్గుతుంది. నల్లటి వస్త్రాలతో నువ్వు నేల మీద నిద్రపోవడము, ఒంటిపూట తినడము, అదేవిధంగా 2 పూటలు మీరు దీపారాధన ప్లస్ దైవారాధన చేసుకోవడము, గురువు దగ్గర కూర్చొని మంచి విషయాలు తెలుసుకోవడం, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా కర్మ అనుభవించడం చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, శని దోషం తగ్గాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలగాలి అంటే ఈ కలర్ డ్రెస్ వేసుకోవడం వల్ల బయట నుంచి వచ్చేటువంటి ప్రేత సంబంధించిన ఎనర్జీ మీ దగ్గరికి రాదు. అది రాకుండా ఉన్నంతసేపు మీరు దీక్ష తీసుకొని దీక్షను పరిపూర్ణంగా చేయగలరు. దీక్షా వస్త్రాలు ధరించడానికి కారణం ఏంటంటే, ఒకటేమో నేను ఈ దీక్షలో ఉన్నానని గుర్తు చేయడానికి, 2 బయట నుంచి వచ్చేటువంటి వేరే ఫోర్సెస్ మిమ్మల్ని ఆపి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి చేసుకుంటూ ఉదయం సాయంత్రం దీపారాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకుంటూ మీకు తోచినటువంటి నైవేద్యం పెట్టి, అంటే మీకు ఎంత శక్తి ఉంటే దాని తగ్గట్టుగా పళ్ళు ఫలాలు ఏం పెడతారో, లేకపోతే ఏదైనా వండి పెట్టగలరా, ఆ రకంగా చేసి చక్కగా ఎర్రటి పుష్పాలతో అష్టోత్తరం చేయాలమ్మ స్వామివారికి. చేసి గనక మీరు ఉదయం సాయంత్రం కనుక చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నేను ఏదైనా సాధించగలను, నా వెనకతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు అని. ఎందుకంటే మనకి పురాణాల్లో కానీ మన గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఇతిహాసాల్లో కానీ ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో మంది చెడు రూట్లోకి వెళ్ళిపోతారు చూసారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేస్తే వాళ్ళు ఖచ్చితమైనటువంటి ఒక మంచి రూట్లోకి వెళ్తారు. నేను చూశాను. నాకు తెలిసిన ఒక ఇదైతే, అంటే ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం అబ్బాయి చెడు వ్యసనాలకు పాడైపోయాడు. ఆ తల్లి వచ్చి ఒకటే బాధ, నేనన్నా నేను లేదమ్మా, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బెల్ల ఒకటి మెల్లో వేయండి అబ్బాయికి. రోజు అబ్బాయికి ఓం స్కందాయ నమః అని ఒక్క 10 నిమిషాలు అనుకోమని, నీ ఇష్టం, నువ్వు తర్వాత రోడ్డు మీద తిరుగుతావు, ఏం తిరుగుతావు నీ ఇష్టం, ఇది ఒక్కటి చేయరా అని చెప్పండి అన్న. అంటే ఈ అమ్మాయి, ఈవిడ కూడా తల్లి కూడా రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుని ఒక 10 నిమిషాలు అంటే అబ్బాయి అనడం స్టార్ట్ చేశాడు. ఏమైపోయిందంటే చెడు స్నేహాల నుంచి దూరం అయిపోయాడు. ఒక సిస్టమేటిక్ వెళ్ళిపోయాడు. అంటే ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే, కుజుడికి సంబంధం, వీడు నిప్పు అంటాను చూసారా, నిప్పు అంటే ఏంటి, ఒక మంచి క్యారెక్టర్ అని అర్థం. ఆ తత్వం వచ్చేస్తుంది మనిషిలోకి. అరే నేను ఎందుకు అట్లా ఉండాలి, నేను కరెక్ట్గా ఉండొచ్చు కదా, నేను అమ్మ బాధపడేలాగా ఎందుకు చేయాలి, మా నాన్నగారు బాధపడేలా ఎందుకు చేయాలి, చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుకులేలా ఎందుకు చేయాలి, నేను నిరూపించి చూపిస్తాను, నేను ఒక రకమైనటువంటి ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది అతను, ఒక మనిషిలో పరివర్తన అనేది మొదలవుతుంది. ఎందుకంటే స్ట్రిక్ట్గా దీక్షగా ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటి తత్వాన్ని ఇస్తుంది అది. ఎంత బాగా చెప్పారు గురూజీ. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి వింటుంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే దేవతామూర్తుల కష్టాన్ని తొలగించటానికి అవతరించిన ఆ మూర్తిని మనం ఆశ్రయించి ఎలాంటి సమస్య నుంచి బయటపడచ్చు అనే అంశం ఇవాళ పూర్తిగా మా వాళ్ళకి అర్థమయ్యేలా సవివరంగా తెలియచేశారు. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.